వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. పార్టీలను చూసి కాకుండా కులమత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసి మీకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఘంటసాల మండల స్థాయి వైఎస్ఆర్ చేయూత చెక్కు పంపిణీ కార్యక్రమం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మల సంక్షేమమే లక్ష్యంగా కులమత పార్టీలకు అతీతంగా అన్ని వర్ణాల్లోని పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల అభివృద్ధి కోసం నవరత్నాలతో మేలు చేస్తున్న జగనన్నను మరోసారి ఆశీర్వదించాలన్నారు. అమ్మఒడి, నాడు నేడు, విద్యా కానుక, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందించడమే కాకుండా ఉన్నత విద్యకు తోడ్పాటు అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. వైఎస్ఆర్ చేయూత, ఆసరా, వడ్డీ లేని రుణాలు, ఇతర పథకాల ద్వారా అక్కా చెల్లెమ్మల జీవితాల్లో ఆర్థిక సామాజిక చైతన్యం కల్పించడం, ఆరోగ్య సురక్ష, 108, 104, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న జగనన్నను ఎవ్వరూ పార్టీగా చూడకుండా మీకు మేలు జరిగితే ఓటు వేయండి అని ధైర్యంగా చెబుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్నను ఆశీర్వదించడంతో పాటు మీ పవిత్రమైన ఓటు హక్కును ఫ్యాన్ గుర్తుపై వేసి సీఎంగా జగనన్నను, ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చంద్రశేఖర్ను గెలిపించాలని కోరారు. పెత్తందారులు, పేదలకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో జగనన్న సైన్యం సిద్ధంగా ఉందని ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులను ప్రజలు గమనిస్తున్నారని, ఓటు అడిగే హక్కు లేని ప్రజాపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. ముందుగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రమేష్ బాబు, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల రైతు విభాగం రీజినల్ కోఆర్డినేటర్ కడవగొల్లు నరసింహారావు, ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ వేమూరి వెంకట్రావు, ఎంపీపీ వేమూరు రజనీ కుమారి, జెడ్పీటీసీ తుమ్మల మురళీకృష్ణ, ఎంపీటీసీలు దిరీశం వెంకటలక్ష్మి, కొల్లూరి విజయ, గొప్పుల రాములమ్మ, ఎంపీడీఓ బి మారుతి, శేషాంబ, తహసీల్దార్ విజయలక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి చేయూత కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ఘంటసాల మండలంలోని 3160 మందికి 5,92,50,000 చెక్కులను డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు ఎమ్మెల్యే అందించారు. అలాగే సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువనేత సింహాద్రి వికాస్, వైఎస్ ఎంపీపీలు కుంప్యాటి నాగేంద్రబాబు, మాడెం నాగరాజు, దీవి ఎంపీపీ చైర్మన్ వెంకటేశ్వరరావు, అవని జడ్పీటీసీ లక్ష్మీనారాయణ, సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు, డోకిపత్తి శాంతాకుమారి, కొనంత విజయలక్ష్మి, సచివాలయ మండల కన్వీనర్ వేమూరి ప్రవీణ్, ఎంపీ రవిబాబు, ఎంపీఏ అమరేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, డ్వాక్రా మహిళలు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఊరికి ఆడ పెట్టుకున్నారు అది పార్టీ ఆగిపోతుంది. ఏమని ఎలా మొదలు పెడదామంటే ముందు మన ఇంట్లో నుంచే మొదలు పెడదాం అనుకున్నారంట. సరే ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని అడిగాడంట ఒక అతను, అమ్మ ఈసారి నువ్వు పవన్ కళ్యాణ్ ఓటేయాలన్నంట. అంటే వాళ్ళ అమ్మ అందంట, అరే నువ్వు ఏ నెలన్నా నాకు డబ్బులు పంపించడం లేట్ అవుద్దేమో కానీ జగన్ మాత్రం నాకు ప్రతి నెల 1వ తారీఖు పొద్దున్నే 5ంటికే తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చేలా చేస్తున్నాడు రా, నేను నెల వేయమంటావు ఓటు అని అడిగిందంట. సరే వీడు ఫోన్ చేసి మా అమ్మ ఇంట్రా ఇలా అందని చెప్పాడంట. అక్కడ అడిగితే మా నాన్నతో నేను అడిగాను, నాన్న ఈసారి పవన్ కళ్యాణ్ ఓటేయమని అన్నాను. అంటే మా నాన్న అన్నాడు, అరే నువ్వు చదువుకుందే రాజశేఖర రెడ్డి వల్ల కదరా, ఈరోజు మీ బాబాయ్ వాళ్ళ అమ్మాయి సచివాలయంలో ఉద్యోగం చేస్తుంది, అదేమో జగనన్న వాళ్ళు వచ్చింది కదరా, వాళ్ళకి ఓటేయమంటావు ఇంట్రా అని అడిగాడు అన్నాను. సరే వీళ్ళకి అనవసరంరా. ఈ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా మన వెంట చూసిన పాపాన్ని కూడా పోలా. వీళ్ళంతా ఈ రాష్ట్రంలో కూడా లేరు. వీళ్ళంతా హైదరాబాద్ లో కూర్చుని ఎవరు సేఫ్ వాళ్ళు చూసుకుని ప్రజల్ని గాలికి వదిలేసిన పరిస్థితులు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన రమేష్ బాబు గారు కానీ ఆ రకంగా వదలకుండా ఆయన అక్కడి నుంచి మీ అందరికీ చేయూత. మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటరావు గారికి, ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, అలాగే యువ నాయకులు వికాస్ బాబు గారికి, నాతోటి ఎంపీటీసీలకు, సర్పంచులకు, వేదిక ముందున్నటువంటి చేయూత లబ్ధిదారులకు, అలాగే వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం గురించి ఇవాళ మన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మరి బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటిని కూడా ఒక బుక్ రూపంలో రాసుకుని దాన్ని మేనిఫెస్టోగా తయారు చేసి పంపించలేదు మీరు. నేను అట్లా పిల్లోళ్ళగా రామారావు లాగా రంగారావు లాగా నేను స్కూల్కి ఆ రకంగా టై కట్టుకుని వెళ్ళలేకపోతున్నానంటే ఆ తల్లి పడే బాధ ఇంత అంత. అది ఎవరు తీర్చారో ఏమ్మా? జగనన్న తీర్చారు. నిజమా కాదా? అలా జగనన్న పునాది వేసుకుంటా వెళ్తున్నాడు. గాలిలో మేళ్ల కడతల్లా. గాలిలో మేళ్ల కడితే ఏమవుతాయి? గాలి రాగానే పడిపోతాయి. అవునా కదా? అలాంటి పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పునాది వేసుకెళ్తున్నాడు. మనకున్న డబ్బులతో ముందు మనం ప్రహరీ గోడ కట్టుకుని రంగులు వేసుకుని షోకు చేయట్లా. చంద్రబాబు నాయుడు గారి లాగా అమరావతి సింగపూర్ చేస్తానన్నాడు. సింగపూర్ మనకి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీగా ఎందుకు చూడాలి? మన ఇంటి ఆయన తెలుగుదేశం అవ్వచ్చు, మన ఇంటి ఆయన జనసేన అవ్వచ్చు. అయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీగా చూడాల్సిన అవసరం ఏంటి? ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మేలు చేశాడు కనుక ఆయన్ని దీవించాలి, కోరుకోవచ్చుగా. మనం అడగొచ్చుగా. వైఎస్ఆర్సీపీకి ఓటేమని అడగవసరంలా. మనకు మేలు చేసిన ముఖ్యమంత్రికి ఓటేమని అడగొచ్చు మీరు. అటువంటి ముఖ్యమంత్రి గారిని గెలిపిస్తే ఎవరు గెలిచినట్టు అవుతుంది? రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు గెలిచినట్టు అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఓడిపోయినట్టు అవుతుంది. మీరు పిల్లలు చదువుకోవాలా వద్దా? ఎవరితో పాటు చదువుకోవాలి? ఆర్థిక సంపన్నుల పిల్లలతో పాటు మీ పిల్లలు చదువుకోవాలా? ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా ఎప్పుడన్నా పేదవాడి పిల్లల చదువుకి ఉపయోగపడదామని ఆలోచన చేయాల. ఒక్క రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ఉపయోగపడ్డాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడిస్తారనుకుంటున్నారు? సైకో అంటారు, ఎట్టి బస్సులో ఓడిపోవాలంటారు, వ్యతిరేక ఓటు చేయలేని అంటారు. దేనికోసం? మీ పిల్లల చదువులు ఎడల చిత్తశుద్ధితో స్కూల్స్ బాగు చేసి నాడు నేడు పెట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టి బైజూస్ యాప్ ఇచ్చి ఒక ట్యాబ్ ఇచ్చి ఆర్థిక సంపన్నుల పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారో అదే విధంగా పేదవాడి పిల్లలు కూడా చదివిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఎవరంటే కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి స్కూల్స్ పెట్టిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం. ఎందుకంటే
మీకుండ కుంటో సెంటో అమ్ము మన మండల పరిషత్ కార్యాలయం ఘంటసాల నందు 4వ విడత చేయూత ప్రోగ్రాం బాగా విజయవంతమైంది. ఈ 4వ విడతకు 3,160 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి 5,92,50,000 రూపాయలు మంజూరైనవి. వారి ఖాతాల్లో కూడా జమ అయ్యి ఉన్నవి. ఆ లబ్ధిదారులందరూ కూడా వారు చక్కగా ఆ డబ్బులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎలాగంటే బట్టల షాపు కానీ, గేదెల వ్యాపారం కానీ, అలాగే కిరాణా షాపులు కానీ ఏదైనా సరే ఆ డబ్బులు ఒక మంచికి ఉపయోగించుకోవాలని చెప్పని లబ్ధిదారుల్ని కోరుకుంటున్నాను. అలాగే మన గౌరవమైనటువంటి ఎమ్మెల్యే గారు, అలాగే మన ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, అలాగే ఇతర రాజకీయ నాయకులందరూ పెద్దలందరూ వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా రెవెన్యూకి సంబంధించి 20 గ్రామాలలో 1,200 పట్టాలు ప్రజలకి పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమం చేయూత పథకం ప్రోగ్రాం నిర్వహించారు. ఆ చేయూత పథకంలో గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా హాజరవడం జరిగింది.